ఎన్టీఆర్ నీల్ ఊచకోతకి ముహూర్తం ఫిక్స్. రికార్డులని టార్గెట్ చేస్తూ టైగర్ బర్త్డేపై కన్నేసిన మేకర్స్. అఫీషియల్ అప్డేట్తో బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్. ఇంతకీ డ్రాగన్ రిలీజ్ ఎప్పుడు? ఆ సర్ప్రైజ్లేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను ఒక సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2027 జూన్ 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. రిలీజ్ అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో ఎన్టీఆర్ షాడో లుక్ అత్యంత పవర్ఫుల్ గా ఉంది. ఈజ్ గ్రీన్ హిజ్ సాయిల్ అంటూ ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని చెబుతుంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20, 2026న మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ఆర్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ మార్క్ ఎమోషనల్ డ్రామా కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ ను కంప్లీట్ గా మార్చుకున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి జిమ్ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అత్యంత కఠినమైనటువంటి శిక్షణ తీసుకొని ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ బాడీ మేకవర్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ సినిమాలో యాక్టర్స్ ఎంపిక కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కన్నడ సెన్సేషన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. RRR తర్వాత ఆలియా భట్ మరోసారి ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ప్లే చేయబోతున్నట్లు భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కథను మలుపు తిప్పేటువంటి ఒక పవర్ఫుల్ రోల్ లో ఆలియా భట్ కనిపించనుందని సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా విలన్ గా యాక్ట్ చేసే అవకాశాలున్నాయని, సీనియర్ యాక్టర్ అదేవిధంగా అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్టర్స్ ఎంపిక కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కూడా తెలుస్తుంది. కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా అండ్ అదేవిధంగా RRR తర్వాత ఆలియా భట్ గా కూడా ఈ మూవీలో ఒక కీ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్లు భారీ స్థాయిలో అయితే ప్రచారం జరుగుతూనే ఉంది. కథను మలుపు తిప్పే క్యారెక్టర్ కూడా అని తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే జోర్డాన్ లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ను మూవీ యూనిట్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ప్రశాంత్ నీల్ సినిమాలకు వెన్నెముకగా నిలిచేటువంటి రవి బస్రూర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 వేసవిని కానుకగా రాబోతున్నటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగడాయం ఖాయంగా కనిపిస్తుంది. సో ఏదైతేనే ఫ్యాన్స్ అయితే ఇంకో 15 నెలలు డెఫినెట్ గా ఎదురు చూడక తప్పదు. మే 20న టీజర్ తర్వాత ప్రమోషన్లు ఆపేస్తారు. చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎలాంటి హడావుడి ఉండదు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది, కానీ ఇంకా అఫీషియల్గా అయితే కాలేదు. బట్ అదే టైటిలా లేక వేరే ఏదైనా ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం బర్త్డే దాకా అయితే వెయిట్ చేయాలి. డెఫినెట్గా గతంలో వచ్చినటువంటి ప్రచారం మాత్రం ఆబ్వియస్గా డ్రాగన్ అనే పెట్టేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లేటెస్ట్గా చాలా వరకు ఫ్యాన్స్లో కూడా టైటిల్ ఇమిడిపోయింది అండ్ దాని తర్వాత టైటిల్ కూడా పవర్ఫుల్గా ఉంది. అండ్ ఇటు నీల్ కాంబినేషన్ అండ్ ఆబ్వియస్గా మనందరికి తెలిసిందే, నీల్ అంటే ప్రశాంత్ నీల్ అంటే కంప్లీట్గా ఒక మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ వైలెన్స్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చాలా మంది కామెంట్ చేస్తుంటారు. దీనికి తోడు ఎన్టీఆర్ ప్రెజెన్స్ అంటే ఇక అలాంటి ఒక పవర్ఫుల్ టైటిల్ ఉంటేనే ఆబ్వియస్గా సినిమాకు ఆ బజ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు కూడా డ్రాగన్ అని కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎట్టకేలకు అదే టైటిల్ ఫిక్స్ చేసేటువంటి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నట్లయితే తెలిసింది. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ సినిమా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జూన్లోనే రావాల్సిందంటే 2026 జూన్లో రావాలి. బట్ అనుకున్న విధంగా కాకుండా షూటింగ్ అండ్ దాని తర్వాత ఉన్నటువంటి రీజన్స్, వేరే ఇతర కమిట్మెంట్స్ కారణంగా డెఫినెట్గా సినిమా ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే 1 ఇయర్ కూడా కాదు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 3 మంత్స్ కూడా ఎక్స్టెన్స్ అయింది. కానీ ఇది మాత్రం డెఫినెట్గా ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ కలిగించేటువంటి విషయమే. ఎందుకంటే ఎప్పుడో 2026 జూన్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. బట్ అది ఇప్పటి వరకు కూడా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకా మహా అయితే ఇంకొక 6 మంత్స్ కావచ్చు, లేకపోతే మహా అయితే ఇంకొక 8 మంత్స్ కావచ్చు. కానీ 1 కాదు 2 కాదు, అంటే సంవత్సరం పైన దాదాపు 15 నెలలు అవసరమా? అసలు ఇంత డిలే ఎందుకు? ఏం జరుగుతుంది షూట్ వెనక అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ కలిగిస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చినటువంటి మూవీ ఇంకేం లేదు, దాని తర్వాత డ్రాగనే రావాలి. ఇక త్రివిక్రమ్ది అయితే ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలీదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంది కానీ. అండ్ దాని తర్వాత దేవర 2 కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. బట్ ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్ కలిగించేటువంటి విషయమే. ఎందుకంటే వార్ 2 రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఒక సంవత్సరంన్నర అండ్ దాని తర్వాత ఈజీగా
2 years తర్వాత థియేటర్లోకి రాబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఎట్టకేలకు అట్లీస్ట్ ఒక రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. బట్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మాత్రం ఆ టీజర్ లేదా ఆ టైటిల్ అఫీషియల్ అమౌంట్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే బయటికి అయితే రాబోతుందని చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.